ఇక హైదరాబాద్ లోని కో లివింగ్ హాస్టల్స్ పై ప్రభుత్వ సలహాదారు విహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే చర్చ జరుగుతోందని, అలా కాకుండా అసలు హాస్టళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే కమిటీ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలంటున్న ప్రభుత్వ సలహాదారు విహెచ్ తో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. సిటీలో కో లివింగ్ హాస్టల్ కల్చర్ పెరుగుతుంది. హాస్టల్లో ఇటీవలే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడంతో అసలు ఈ హాస్టళ్లలో ఏం జరుగుతుంది అనే అంశం చర్చకు వచ్చింది. ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి ప్రభుత్వ సలహాదారు విహెచ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, గతంలో కూడా మీరు కో లివింగ్ హాస్టల్కి సంబంధించి అనేక పోరాటాలు చేశారు. ఈ హాస్టళ్లలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇటీవల ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అసలు ఈ హాస్టళ్లలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? చూడండి, ఈ హాస్టల్లో జరుగుతున్నటువంటి ఏదైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడే మనం దాని మీద ఆలోచన చేస్తాం. దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ చేయాలంటే ఎక్కడ తప్పు జరుగుతుంది, పిల్లల తప్పు కాదు, పిల్లగాళ్ళ తప్ప, లేకుంటే అఫీషియల్స్ ఎవరైతే హాస్టల్లో పనిచేస్తున్న వార్డులను తప్పడా, దీని మీద ఒక కమిటీ వేయాలి. మహిళలకు మనం రక్షణ కల్పించాలంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తాయి. ఎక్కడ పొరపాటు జరుగుతుంది దాని మీద స్టడీ చేసి ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలనేదే నా ఉద్దేశం. అంటే హాస్టళ్లను మీరేమైనా సందర్శించారా? అవి ఎట్లా రన్ అవుతున్నాయి, ఎంత ఫీజులు తీసుకుంటున్నారు, అసలు ఎందుకు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి అక్కడ ఉండాల్సి వస్తుంది ఏమైనా కనుక్కున్నారా? ఇప్పటి వరకు నేను నా డిపార్ట్మెంట్ ఏంటంటే బీసీలది, బీసీ సంక్షేమం. నేను అది పోయినాక తప్పనిసరిగా అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంది, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏవైతే హాస్టల్స్ ఉందో వారి సంగతి ఏందో తెలుసుకున్నాక నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు విద్యామంత్రి కాబట్టి ఆయన సబ్జెక్టు, ఆయనకు నేను తప్పనిసరిగా రిపోర్ట్ ఇస్తాను. ఏడ పొరపాటు జరుగుతుంది, ఏడ దాన్ని తక్కువ చేయాలి, ఇలాంటి సంఘటన జరగకుండా అని ముఖ్యమంత్రి గారికి నా ఒపీనియన్ చెప్తాను. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మేజర్ అయిన తర్వాత మాత్రమే కోలివింగ్ హాస్టల్లో జాయిన్ అవుతున్నారు. 1-2 సంఘటనలను చూసి మొత్తాన్నే తప్పుపట్టడం మంచి పద్ధతి కాదు కదా అనేది కూడా కొంతమంది నుంచి వస్తున్నటువంటి వాదన. ఏదైతే 17 లోపల ఉన్నటువంటి వాళ్ళ సంగతి అయితే వేరు, కానీ 17 దాటిన పిల్లలే ఈనాడు హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి ఎక్కడ పిల్లల పొరపాటా, లేకుంటే వార్డన్ పొరపాటా, లేకపోతే అబ్బాయిల పొరపాటు అనేది తెలుసుకున్నాక నేను తప్పనిసరిగా మొదలు బీసీ హాస్టళ్లలో నేను తిరుగుతా. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది, లంచ్ కూడా ఇస్తుంది. కనుక సరిగ్గా వాళ్ళకి లంచ్ దొరుకుతుందా, లేకుంటే బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందా, అక్కడ ఉన్నటువంటి వార్డన్లు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా, వాళ్ళకి ఏదైతే ఫెసిలిటీస్ కూడా బాత్రూమ్లు బాగున్నాయా, లేకుంటే ఉండేందుకు బాగున్నదా, బెడ్స్ బాగున్నాయి, ఇవన్నీ నేను చూసినాక. ఇవి కో లివింగ్ హాస్టల్స్ని మొత్తానికి రద్దు చేయాలంటున్నారా, లేదంటే ప్రాపర్గా గైడ్ లైన్స్ పాటించాలని చెప్తున్నారా? ప్రాపర్గా గైడ్ లైన్స్ అంటే మొదలు మనం స్టడీ చేసి ఏమేమి తప్పులు జరుగుతున్నాయో దాని తర్వాత చెప్పి అప్పుడు కూడా కాకపోతే అప్పుడు ఆలోచన చేద్దాం. ఇది మొత్తానికైతే కో లివింగ్ హాస్టల్స్ వల్ల కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. దీనిపైన ఖచ్చితంగా ఒక కమిటీ వేసి అధ్యయనం చేసి అసలు వీటిల్లో జరుగుతున్నటువంటి విషయాలు ఏంటి, దాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనే అంశానికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు విహెచ్ కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజీవ్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.